నమస్తే అందరికి. బాగున్నారా? మీరెప్పుడు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ మిత్రుడు కిరణ్ దేవు. మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, బాధని పంచుకుంటే తగ్గుతుంది, అదే మన ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుందని. నా ఈ ఆనందాన్ని మీతో పంచుకొని మిమ్మల్ని ఆనందంగా ఉంచాలనే ఈ చిన్ని ప్రయత్నం. రండి, కొద్దిసేపు అలా ఈ ఆనంద ప్రపంచంలోకి ప్రయాణం చేద్దాం. మీ అందరికీ తెలిసే ఉంటది, మన ఈ ప్రయాణం ప్రకృతి అందాల అరకు వరకు. పాడేరు మీదుగా దాదాపు 120 కిలోమీటర్ల ఆహ్లాదకరమైన ప్రయాణం. ఈ అరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక్కడికి 2 మార్గాలు వెళ్ళవచ్చు, బస్ ఆర్ ట్రైన్. ఎలా వెళ్ళినా మన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో పాడేరుకు వచ్చే ప్రతి టూరిస్ట్ చూడాల్సిన తోటలు ఉంటాయి, కాఫీ తోటలు. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద బ్యూటిఫుల్ ఆఫ్ పాడేరు రీజియన్. సో లెట్స్ కమ్ ఆన్, సీ యూ. పాడేరు అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాఫీ తోటలు మరియు మిరియాలకి ప్రసిద్ధి. ఇక్కడి గిరిజన ప్రజలకి చాలా ముఖ్యమైన జీవనాధారము. సో ఇప్పుడు మనం ఆ కాఫీ తోటల్ని మరియు మిరియాలని చూడడానికి వెళ్దాం, పదండి. ఇక్కడ పండించే కాఫీ మన దేశంలోనే కాక ప్రపంచ దేశాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హలో ఫ్రెండ్స్, మనం పొద్దున లేవగానే మన డే స్టార్ట్ అయ్యేది మంచి కాఫీ తోటి. సో ఈరోజు మీకు మన తెలుగు స్టేట్స్లో పాడేరు రీజియన్లో మంచి కాఫీకి పెట్టింది పేరు. సో ఇప్పుడు మీకు కాఫీ గురించి చూపిస్తాను. కాఫీ చెట్టు ఎలా ఉంటుంది, కాఫీ గింజలు ఎలా ఉంటుంది, వాటిని ఎలా పండిస్తారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద కాఫీ ట్రీస్. ఓకే, చూడండి, బాగుంది. ఇదే కాఫీ గింజలు. అవుతుంది, వీడియో ఉందా? అచ్చా, చూడండి. ఇప్పుడు దట్టమైన కాఫీ తోటలు పాడేరు ప్రాంతంలో. కాఫీతో పాటు మనం రోజు వాడుకునే మిరియాలు, లక్ష్మణ్ హాయ్ చెప్తారు, అండ్ మూర్తి. మాకు మంచి స్నేహితులు పరిచయం అయ్యారు పాడేరులో. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ పేపర్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఆర్ట్ సింబల్, ప్రేమకు గుర్తు. ఏమంటారు లక్ష్మణ్, ఆస్వాదించగలిగితే ప్రతిదీ మనకి అద్భుతం. అవును,
సో సీ దిస్ ఈజ్ ఏమంటారు బ్లాక్ పేపర్ కదా, మిరియాలు. ఎస్. ఖాళీ. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మీకు కనిపించే ఆ ఎత్తైన చెట్లకి అల్లుకున్నవి మిరియాలు. వీటితో పాటు అంతర పంటగా కాఫీని పండిస్తారు అక్కడి గిరిజన ప్రజలు. కనిపిస్తున్నాయి ఏమంటారు బేబీ మిరియాల, పచ్చిగా ఉన్నప్పుడు మిరియాలు. ఓకే మెల్లిగా అంటే ఒరియా ప్లస్ హిందీ అంతేనా? అంతే సార్. అచ్చా వస్తుంది ఇక. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ మిరియాలు. ఓకే మిరియాల వనం. దిస్ ఇస్ కాఫీ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేచరు. చూడండి మనకు మామూలుగా అరటి ఒక్క ఎత్తు చూడండి, కానీ ఇక్కడ అడవి అరటి చూస్తున్నారు మీరు ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు చూస్తున్నది మిరియాల చెట్లు. చూడండి ఎంత చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్లు. సో మనం ఎప్పుడు చూడండి మిరియాలు ఇప్పుడు చూస్తున్నాము. Coffee. అడవి అరటి. ఇప్పుడు మనం అక్కడ నివసించే ఒక గిరిజన గ్రామాన్ని, వారి జీవన విధానాన్ని చూసొద్దాం రండి.
ఇప్పటికీ వారు ఎంతో సాధారణమైన జీవనాన్ని, వారి సంస్కృతిని గౌరవిస్తూ నివసించే ఆ గిరిపుత్రులు మనకి ఆదర్శప్రియులు. కల్మషం లేని వారి మనస్తత్వాలు, స్వార్థం లేని వారి చిరునవ్వులు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వారి గ్రామాలకి ఆనుకొని ఉండే వ్యవసాయ క్షేత్రాలు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అక్కడి గిరిపుత్రులకి కాఫీ, మిరియాలతో పాటు వ్యవసాయం కూడా ఒక ముఖ్య భాగం. వారు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కొంత ప్రదేశాన్ని చదును చేసుకొని అక్కడ పంటలు పండిస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వరి ఎక్కువ పండిస్తారు, కానీ అక్కడ వరి చాలా తక్కువ మొత్తంలో సాగు చేస్తారు. ఎందుకంటే అక్కడ నీటి వసతి చాలా తక్కువగా ఉంటుంది. కేవలం వర్షం మీద ఆధారపడి కొండల నుంచి జాలువారే నీటితోటే వారు వాళ్ళకి కావాల్సినటువంటి పంటల్ని పండిస్తారు. కొంత మొత్తంలో వరితో పాటు వారు ఎక్కువగా సామలు, సోళ్ళు, మనం ఇక్కడ రాగులు అని పిలుస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. సామలు, సోళ్ళతో పాటు కూరగాయలు, పండ్లు వారి వ్యవసాయంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇప్పుడు మీరు చూస్తున్నది వారు సాగు చేసేటువంటి కూరగాయలు కొండ ప్రాంతంలో. చూడండి ఎంత అందంగా ఉందో క్యాబేజీ తోట. సో వాళ్ళు ఇలాగే కొండ ప్రాంతంలో కొంత మేర చదువు చేసుకొని వాళ్ళకు కావాల్సిన అవసరాల మేరకు పంటలు పండించుకుంటూ ఉంటారు. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉన్నాయో. చూడండి మిత్రులు, ఎంత రమణీయమైన ఈ ప్రకృతి మీకు ప్రశాంతతని, మనసుకి ఉల్లాసాన్ని ఖచ్చితంగా కలుగజేస్తాయి. చూడండి ఎంతో మనోహరమైన ఆ సుందర దృశ్యాలు మిమ్మల్ని ఖచ్చితంగా కట్టిపడేస్తాయి.
సిటీస్లో ఉండి ఇవన్నీ మిస్ అయిపోతున్నట్టు. ఇంత అద్భుతమైన నేచరు. ద బ్యూటీ ఆఫ్ చూసారుగా మిత్రులు ఈ ప్రకృతి అందాలని. ఇప్పుడిక తిరిగి వెళ్ళాల్సిన సమయం. సాయంత్రం 5:30 గంటలు. మరుసటి రోజు ఇక్కడి పాడేరు నుండి అరకుకు ప్రయాణంతో మొదలు పెడదాం. రెండవ రోజు పాడేరు నుండి అరకు ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఈ అందమైన ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాలను చూస్తూ ముందుకు సాగుదాం. ఆకాశం భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్టు కనిపించే మంచు దుప్పట్లు మిమ్మల్ని ఎంతో కనువిందు చేస్తాయి. మిత్రులు చూస్తున్నారుగా ఆ సుందరమైన దృశ్యాలు. మంచుతో కప్పబడినటువంటి ఆ కొండ ప్రాంతాలు చూస్తుంటే ఒక్కసారైనా వచ్చి చూడాలనిపించే ఆ ప్రాంతాలు. అదే దారిలో ఆ సుందర మంచు దృశ్యాలతో పాటు అలుసు పూల తోటల అందాలను ఆస్వాదిస్తూ అరకు చేరుకుందాం. మీరు అరకు వస్తే తప్పక చూడవలసిన ట్రైబల్ మ్యూజియం, అందులోని కొన్ని దృశ్యాలు మీకోసం. చూడండి, మీకోసం కొన్ని దృశ్యాలని చూపిస్తున్నాను. చివరగా గిరిజనులకి ఎంతో ముఖ్యమైన సంప్రదాయ నృత్యం దింసా డ్యాన్స్. Production.